మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయంగా కూసుమంచి శివాలయం ప్రత్యేకతను సంతరించుకుంది. ఖమ్మం గుంటుమల్లేశ్వర స్వామి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని శివాలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మనం ప్రస్తుతం కాల్వోడ్లోని గుంటుమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అనేది కొనసాగుతుంది. ఇది కాకతీయ కాలం నాటి పురాతన ఆలయం. ఇది చాలా మహిమగలది కావడంతో ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడ అటు శివుని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయి అన్నది కూడా భక్తుల నమ్మకం. దీంతో ప్రతి ఏటా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అన్ని ఆలయాలతో కానీ ఇక్కడ ఆలయాల్లో కొంత ఎక్కువగా ఈ రద్దీ కొనసాగుతూ ఉంటుంది. ప్రస్తుతం మనతో భక్తులు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ప్రతి ఏటా ఇక్కడికి వస్తారా? ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడికి ఉదయాన్నే వచ్చి అభిషేకం చేయించుకొని దేవుని దర్శనం చేయించుకొని ప్రతి సంవత్సరం, ఎందుకంటే ఇది స్వయంభు గుంటుమల్లేశ్వరం అంటే ఖమ్మం జిల్లాకే టాప్. అందుకని మేము ప్రతి సంవత్సరం ఇద్దరం, మా మిస్సెస్ నేను ఇద్దరం వస్తాము. ఏంటి మహిమ అంటే ఏంది ఇక్కడ స్పెషల్? మాకైతే ఇవాళ కనపడ్డదండి. మేము ఇక్కడికి వస్తే కొద్దిగా లేట్ అవుతుంది అన్నట్టుగా వేరే గుడికి వెళ్ళి అక్కడ అభిషేకాలు చేయించుకొని ఎట్టనైనా ఇక్కడనే దర్శనం చేసుకోవాలి, అదైతేనే మాకు తృప్తి అని వచ్చామండి. బాగా భక్తులు ఉండి సరేలే గోపురమైనా చూసిపోతే చాలు అనుకొని చూసి దండం పెట్టుకొని పోబోతున్నామండి. గబుక్కునేవారో అయ్యగారు లోపలికి వెళ్తున్నారు. సరే ఒక మాట అడిగి చూద్దాం, దేవుని దయ అనుకొని అడిగానండి. సార్ మేము కూడా కొద్దిగా వస్తాం అయ్యగారు అంటే సరే అమ్మ అన్నారు. గేట్ తీశారు. అది నాకు దేవుని నిదర్శనం అనిపించిందండి. ఇవాళ నేనైతే చూడలేకపోదును ఈరోజు దర్శనం అయితే. పబ్లిక్ బాగున్నారు, మేము కొద్దిగా లేట్గా అయిపోయింది. మీరు చెప్పండి, అంటే ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారు, ఎందుకు ఇంత ఫేమస్ ఈ టెంపుల్? వచ్చిన వాళ్ళు స్వామిని దర్శనం చేసుకొని క్రమశిక్షణ అంకిత భావంతో ఇక్కడ ఉన్నటువంటి కమిటీకి కూడా సహకరిస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవసాగర సాగర భో శంభో శివ శంభో స్వయంభో. ఆత్మలింగమైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించుకోవటంలో, ఆ పరమేశ్వరునికి దగ్గరగా ఉండడంలో అంతకంటే మించిన సంపద మరొకటి ఉండదు. సర్వసంపదలను సర్వశాస్త్రాలను అందించినటువంటి ఆ శివ పరమాత్మునికి ప్రణామాలు అర్పిస్తూ వారి చెంతనే ఉండాలని ఎప్పుడూ కోరుకుందాం మనందరం కూడా. తేడాతో పోలిసి ఈసారి భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మహిమగల అంటే మహాశివరాత్రి రోజు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతానన్న ఒక నమ్మకం సంబంధితోనే ఎక్కువగా భక్తులు ప్రతి ఏటా వస్తుంటారు. ఈసారి కూడా భక్తుల రద్దీ సంబంధించి కూడా గణనీయంగా పెరిగిందని చెప్పుకోవాలి. దర్శనానికి సంబంధించి కూడా 4 గంటల వరకు కూడా సమయం పడుతుంది. మొత్తం రాత్రి వరకు కూడా ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలకు సంబంధించి కూడా కొనసాగుతాయని కూడా ఇక్కడ అర్చకులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 100% సతీష్ మహేందర్, సాక్షి టీవీ, ఖమ్మం.